ఫ్లాట్ బాగానే ఉంది. ఎలాగైనా ఈ అపార్ట్మెంట్లో ఫ్లాట్ కొనుక్కోవాలనే. లోన్ అనేది శాంక్షన్ అవుద్ది అనుకుంటావా? ఎవరయ్యా నువ్వు? సార్ వీఆర్ కమింగ్ ఫ్రమ్ ఏసీటీసీ బ్యాంక్ సార్. సార్ మీరు బ్యాంక్ లోన్ కావాలనుకున్నారు సార్, అందుకే మేము వచ్చాం సార్. లోన్ కావాలనుకున్నాను. నేను ఎక్కడా ఎంక్వైరీ చేయలేదు. మీకెలా తెలిసిందయ్యా? సార్ మీరు ఇందాక మనసులో అనుకున్నారు సార్. మన ఏసీటీసీ బ్యాంక్ వాళ్ళు మనసులో అనుకున్నా కూడా లోన్ ఇచ్చేలాగా కొత్త టెక్నాలజీని డెవలప్ చేశారు సార్. సరే, లోన్ అయితే కావాలి, కొంచెం తొందరగా చేసి పెట్టండి. సార్ మన ఏసీటీసీ బ్యాంక్ అనేది కేవలం ఒక్క రోజులో లోన్ శాంక్షన్ చేస్తుంది సార్. మాకు కొన్ని డాక్యుమెంట్స్ ఇస్తే చాలు సార్, మీ లోన్ అనేది 50 lakhs అనేది అప్రూవ్ అయిపోతుంది సార్. సరే, ఇస్తాను రండి, లోన్కి వెళ్దాం. ఓకే అండి, ఇవే అండి నా డాక్యుమెంట్స్. ఈవినింగ్ లోపు లోన్ శాంక్షన్ చేసేయాలండి. సార్ ఓకే సార్, మీకు మేము ఈవినింగ్ లోపల లోన్ శాంక్షన్ చేస్తాం సార్. సార్ మీ లోన్ అనేది శాంక్షన్ అయిపోయింది, కొన్ని సిగ్నేచర్స్ కావాలి సార్. మొత్తం సిగ్నేచర్స్ అయిపోయాయండి. సార్ మీకు 50 లక్షల లోన్ అనేది శాంక్షన్ అయింది సార్. మీరు ఇప్పుడు ఓకే అంటే రేపు మార్నింగ్ 10 గంటలకంతా 44 లక్షల రూపాయల డీడీ అనేది మీకు వస్తుంది సార్. అదేంటి 50 లక్షలు అన్నారు, 44 లక్షలు ఇస్తున్నారంటున్నారు? సార్ మీ లోన్ అనేది 50 లక్షలు శాంక్షన్ అయింది సార్. కాకపోతే దాంట్లో ప్రాసెసింగ్ ఫీజు, ఇన్సూరెన్స్, బ్యాంక్ ట్యాక్స్, కాలేజ్ ట్యాక్స్ ఇవన్నీ కలిపి మీకు 44 లక్షల రూపాయలు మాత్రమే క్యాష్ మీకు వస్తుంది సార్. మిగతా 6 లక్షలు బ్యాంక్ కట్ చేసుకుంటుంది సార్. దీని ప్రకారమే మీరు సంతకాలు పెట్టారు సార్. ఇదేందయ్యా, ఒక రోజులో ఇచ్చేస్తే నేను 6 లక్షలకి పెట్టారు. లోన్ వద్దనుకుంటే ఎట్లా ఇప్పుడు? సార్ మన ఏసీటీసీ బ్యాంక్ రూల్స్ ప్రకారం మీరు లోన్ వద్దనుకుంటే 3 lakh రూపీస్ అనేది మీరు కట్టాల్సి వస్తుంది సార్. ఆ 3 lakhs కూడా మేము ఈఎంఐ జనరేట్ చేస్తాము. మంత్లీ ఈఎంఐ ప్రకారం మీరు కట్టుకోవచ్చు. ఏసీటీసీ బ్యాంక్ అంటే మేమేస్తే మేమే తీసుకుంటాం అనుకున్నా, మేమేస్తే మీరు తీసుకుంటారనుకోలేదయ్యా. సార్ డబ్బులు ఎవరికి ఊరికి రావు సార్. మీకు వస్తాయ్యా, మీకు వస్తాయి. నానా సంఖ్యలు నాకు సంపాదిస్తే మీకు వస్తాయి. నువ్వు చాలా కంట్రీలో ఉన్నావు బేట. లోన్ శాంక్షన్